రణస్థలం నుంచి పిఠాపురం ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి తమ ఆవేదన చెప్పుకోవడానికి పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నివాసానికి పాదయాత్రతో చేరుకున్నారు. అక్కడ పవన్ కళ్యాణ్ లేకపోవడంతో మంగళగిరి పాదయాత్రతో బయలుదేరారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ విజయనగరం పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన బంధువు తమ పొలాన్ని ఆక్రమిస్తున్నారని నాయకులకు అధికారులకు చెప్పుకున్నా న్యాయం జరగలేదని వాపోయారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తమ బాధను చెప్పుకోవడానికి వెళ్తున్నామని వారు తెలియజేశారు. అక్కడ ఉన్న ఎంపీ స్థానిక సర్పంచ్ తో ప్రాణహాని ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు. జగన్నాథం గారు సర్పంచ్ బానూజీ నాయుడు చాలా అంటే చాలా కరప చూపించేస్తున్నారు. అది 16 ఎకరాల 86 సెంట్లు చెరువు. అది అందులో అందరూ కబ్జా చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇచ్చారు వాళ్ళు ఉన్నారు. మా ఒక్కళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు, మమ్మల్ని మాత్రం అన్నికుండా చేస్తున్నారు. పవన్ అన్న ఆదేశాలు ఇచ్చినా ఎందుకు మాకు భూమి రాలేదు, మాకు ఎందుకు చుట్టుపక్కల అందరూ పవన్ అన్న ఆదేశాలు ఇచ్చింది కాబట్టి భూమి వచ్చేస్తుంది అనుకున్నారు, కానీ రాలేదు. ఎందుకు రాలేదని చూస్తే ఈయన ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంటు విజయనగరం ఎంపీ కలిసి తప్పలనాయుడు ఈయన ఉన్నారంట. దాంట్లో ఈయన ఎందుకు ఉన్నారో అని తెలుసుకుంటే మా ల్యాండ్ పక్కన కొద్దిగా ముందుకి ఆయన అన్నగారిది 1 ఎకరం ఎకరన్నర ఉంది, పక్క మాకు తెలియదు, కొంచెం మా ల్యాండ్ పక్కనే ఉంది. అది కూడా ఈ 16 ఎకరాల్లోనే 16 ఎకరాల 80 సెంట్లోనే వస్తుందంట. అందుకని మా భూమిని వాళ్ళ అన్నయ్య భూమి ఎంత అండి మీది? మాది ఎకరన్నరండి. ఇదంతా కలిపితే ఒక 100 కోట్ల పైన స్కామ్. అది చెరువు ఉంది, మా భూమిని అమ్ముకుంటే చెరువుని అమ్ముకోవచ్చు. అది ఒక 4 ఎకరాల ఉంది. హైవేకి ఉంది, ఇదంతా కలిపి రణస్థలం మెయిన్ సెంటర్ హైవేకి ఉంది. కాబట్టి మాకు అర్థమైంది మమ్మల్ని ఒక మానసిక ఇబ్బంది పెడుతున్నారు. నా మీద SC ST